నిర్గమాకాండము 23:25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఇది మీరందరూ చెప్తారా? నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఇప్పుడు ఒక్కసారి అధికారము కలిగిన వారుగా చెప్తారా? రోగము తొలగించెదను. నమ్మిన వారు ఆమేన్ అని చెప్పండి. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను అనే అదే మాట హీబ్రూలో చూసినట్లయితే, హీబ్రూ నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేస్తే టర్న్ ఆఫ్ అంట. అంటే హీ కెన్ లిటరలీ టర్న్ ఇట్ ఆఫ్. ఇఫ్ యు ఆస్క్ గాడ్, దేవా నీ నామములో నాకు స్వస్థత దయచేయి అంటే దేవుడు ఆపివేయగలగడంట. ఆపివేయగలుగుతాడంట. క్షమించండి. హీ కెన్ స్టాప్ ఇట్. హీ కెన్ టర్న్ ఇట్ ఆఫ్. జస్ట్ లైక్ యు టర్న్ ఇట్ ఆన్ అండ్ టర్న్ ఇట్ ఆఫ్. ఇఫ్ యూ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అందుకే నజరేయుడైన యేసు నామములో నాకు స్వస్థత కలుగును గాక అంటే దేవుడు టర్న్ ఆన్ అంట. ఏంటిది? స్వస్థత. తొలగించెదను. హీ కెన్ టర్న్ ఆన్ ఆర్ హీ కెన్ టర్న్ ఇట్ ఆఫ్. సో గాడ్ హ్యాస్ ద అథారిటీ అండ్ ద సేమ్ అథారిటీ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు సిలువలో సంపూర్ణంగా కార్యము చేసి ముగించాడండి. నమ్ముతున్నారా? మనము చాలా మంది సిలువ ధ్యానాలు, మెడిటేషన్, వీఆర్ నియరింగ్ టు గుడ్ ఫ్రైడే. అట్లాంటి పరిస్థితుల్లో మనం నమ్మాల్సింది ఏంటిదంటే, మన రోగం ఏంటి, మన వ్యసనం ఏంటి, మన అతిక్రమములు ఏంటి, మన బాధలేంటి, అన్నీ కూడా ఆయన మోసాడు, ఆయన భరించాడు. కాబట్టి నువ్వు మోయనక్కర్లేదు. ఈరోజు మీరెందుకు రోగిగ్రస్తులుగా ఉన్నారు? యేసయ్య ఇదిగో నీ స్వస్థత కోసము నేను దెబ్బలు తిన్నాను అన్నాడా లేదా? నా దెబ్బల వలన నీకు స్వస్థత అని చెప్పాడా లేదా? మరి ఎందుకు దేవా నాకు ఈ రోగంలో నువ్వు సహాయం చేయయ్యా, ఈ రోగం ఉన్నంత వరకు దేవా నీవు నా తోడుంటే చాలే, అదా అండి దేవుడు అడిగింది? అది కాదు. దేవుడు అన్నది, నా నామములో చెప్పు, ఈ రోగము పో అంటే పోతుంది. యూ కెన్ లిటరల్లీ టర్న్ ఇట్ ఆఫ్ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. రోగాన్ని గద్దించి ఎన్నోసార్లు గత కొన్ని వారాల ముందు చెప్పానండి. ఇలానే మిడ్ వీక్ సర్వీస్ తర్వాత ఎంతో శక్తివంతంగా దేవుడు జరిగించాడు, ఎంతో ఆత్మకార్యం జరిగించాడు. అయిన వెంటనే ఎప్పుడైనా బాగా శక్తివంతంగా దేవుని ఆత్మకార్యాలు జరిగితే మాకు ఇప్పుడు ఏం పోరాటాలు లేవు, ఈ సేవకులకి ఏం పోరాటాలు లేవు, చక్కగా వచ్చి చెప్తారు, వాళ్ళకి ఏం బాధలు లేవు అని అంటూ ఉంటారు చాలా మంది. అది ఏదో రీతిగా అపవాది దాడి చేసేవాడు, నెమ్మది ఉంచడు కాబట్టి చాలా చక్కగా జరిగిన తర్వాత సడన్ గా నేను కారులో కూర్చొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు భయంకరమైన బరువు తలనొప్పి వచ్చింది. ఆ రోజే దేవుడి నామంలో ఎంతో గొప్పగా దేవుడు తన కార్యము జరిగిస్తా ఉంటే, ఏంటి ఇది సడన్ గా నాకు తట్టలేదు. ఎందుకంటే మనకు కూడా చాలాసార్లు, ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, చాలాసార్లు ఇంత చక్కటి వాక్యాలు మనము చదువుతూ వింటున్నప్పుడు మనం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వాక్యము గుర్తు రాదు, ఆ వాక్యము పలకము, ఆ వాక్యము చెప్పము. ఆ పరిస్థితులు ఏంటి, నేను ఏం చేస్తానో అని ఆలోచిస్తా ఉన్నాను, ఏంటి ఇది అని. తర్వాత గుర్తొచ్చింది, ఓకే ఇది అపవాది కార్యము, అపవాది దాడి. ఏదో ఒక రీతికి దాడి చేస్తాడు. ఇప్పుడు మనుషుల రూపంగా, లేకపోతే కుటుంబంలో, లేకపోతే ఏదో ఒక అపాయము, ఏదో ఒకటి ఉంటుంది. ఆ రోజు నాకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో చెప్తున్నాడు, గద్దించు, రెబ్యూక్ ఇట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్, డోంట్ సే ఐ విల్ టేక్ ఎ టాబ్లెట్, డోంట్ సే ఐ విల్ బేర్ ఇట్, నో, గద్దించు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ కారులోని ఆ రాత్రే నేను యేసు నామములో ఈ తలనొప్పిని గద్దిస్తున్నాను, యేసునామం, ఐ రెబ్యూక్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గో అవుట్ ఆఫ్ మీ అని చెప్పాను. ఇన్స్టెంట్ హీలింగ్. హల్లెలూయా. ఇన్స్టెంట్ గా అండి. నేను ప్రత్యక్ష సాక్షిని, నేనే సజీవ సాక్షిని. దేవుడు అటువంటి కార్యాలు అంటే కొన్నిసార్లు మన అజ్ఞానము, కొన్నిసార్లు అపవాది ప్రభావము ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు డిసర్న్ ఇట్. ఒకవేళ మీరు తప్పు చేసిన దాన్ని బట్టి మీరు పొందుకున్నారంటే ఫస్ట్ ఏం చేయాలి? దేవుని సన్నిధిలో, దేవా నువ్వు గొప్ప దేవుడు, నేను నమ్ముచున్నాను, నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నువ్వు క్షమించు అని చెప్పి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు యేసు నామంలో గద్దించండి. అప్పుడు శక్తి ఉంటుంది. మీరు పాపము చేస్తూ గద్దిస్తే ఎటువంటి శక్తి ఉండదండి. జ్ఞాపకం చేసుకోండి. మీరు పాపంలో ఉంటూ పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు చేస్తూ యేసు నామంలో గద్దించు అని అంటే ఏమవుతుంది? ఇంకా బలమైన దయ్యాలు వస్తాయంట. జాగ్రత్త. అదే చేస్తారు కదా, తెలుసు కదా. స్కేవా కుమారులు ఎంతమందికి తెలుసండి? స్కేవా కుమారులు ఏం చేస్తారంట?
ఏదో మ్యాజిక్ బాగుంది, యేసు నామంలో పో అంటే అన్ని పోతున్నాయి, మనం కూడా ప్రయత్నిద్దామని. ఈరోజు చాలా మంది అట్లనే ఆ సేవకుడు అట్లా చేస్తున్నాడు కాబట్టి ఆ సేవకుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఆ సేవకుడు తన సజీవ సాక్షిగా ప్రతిరోజు బ్రతుకుతున్నాడు, సజీవ యాగంగా. ఏది చూడదు, ఏది చూడరు, ఏది చేయరు. దినమెల్లా దేవుడు 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 ఉన్నాడు కాబట్టి అటువంటి అధికారము, శక్తి దేవుడు వారికి ఇచ్చారు. మీరు కూడా సజీవ యాగంగా సమర్పించుకుంటే, రోజు నేను చేయకుండాల్సినవి చేయను, చూడకుండాల్సినవి చూడను, మాట్లాడకుండాల్సినవి మాట్లాడను, దేవుడు వాక్యము తప్ప నేను వేరేది వినను, చూడను అని మీరు ప్రతిష్ఠించుకున్నట్లయితే, సజీవ యాగంగా సమర్పించుకున్నట్లయితే, మీ మాట దెయ్యాలు లోబడవా, వినవా? దే విల్ బికాస్ దే నో యు ఆర్ లివింగ్ అ హోలీ లైఫ్, ఎగ్జాంపులరీ లైఫ్. చక్కటి జీవితం, పరిశుద్ధమైన జీవితం బ్రతుకుతున్నారు కాబట్టి అవి లోబడాల్సిందే, దారలేదు. కానీ మీరు ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని నామంలో గద్దిస్తున్నానంటే ఇంకా భయంకరమైన కాన్సిక్వెన్సెస్ వస్తాయండి. స్కేవా కుమారులు అదే చేస్తారు. భలే ఉంది మ్యాజిక్. నజరేయుడైన యేసు నామం అంటేనే ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, మనం ప్రయత్నిద్దాం అనేసి స్టార్ట్ అయ్యారంట. ఇక్కడ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారంట. ఎవరో దెయ్యం పట్టిన ఓడి దగ్గరికి వెళ్ళారు. అది మామూలు దెయ్యం పట్టినోడు కాదు, భయంకరమైన ఎన్నో దెయ్యాలు ఉన్నవాడు. చైన్స్ తోటి బంధించారు, ఎందుకంటే చాలా తీవ్రమైన దెయ్యాలు, ఎన్నో లీజన్స్, సేనాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి. ఈ ఎక్స్పెరిమెంట్ మనం ట్రై చేద్దామని వెళ్ళి అదిగో ఆ పౌలు చెప్తున్న నజరేయుడైన యేసు నామంలో నిన్ను బంధిస్తున్నామంటే ఏం చేశాడంట తెలుసా? ఆ దెయ్యం పట్టిన వాడు, నాకు పౌలు తెలుసు, యేసును ఎరుగుదును, మీరు ఎవరు అని అడిగాడంట. ఈరోజు అట్లా అడుగుతాడు అపవాది మనల్ని చూసి. యేసు తెలుసు, యేసే దేవుని కుమారుడు, యేసే శక్తిమంతుడు, పౌలు గురించి విన్నాను, నువ్వు ఎవరివి అని మిమ్మల్ని అడిగితే పరువు పోయినట్టే కదా? కాదండి. అట్లా అని అడిగి ఏం చేస్తాడంట, వాళ్ళ పైన పడి వాళ్ళ గుడ్డలని చింపేసి వాని నగ్నంగా ఊరేగించాడంట, పరిగెత్తించేశాడంట. ఈరోజు అందుకనే శక్తి లేకుండా, పరిశుద్ధత లేకుండా గద్దిస్తే అది మనకి ఎంతో అపాయం అవుతుంది, ఎంతో అవమానం అవుతుంది. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి. అదే రీతి మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మనందరికీ చెప్పింది ఏంటిదంటే, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులని శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెలగొట్టుడి, ఉచితముగా పొందితిరు కాబట్టి ఉచితముగా ఇయుడి. ఏం చెప్పాడండి? రోగముల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెలగొట్టుడి. మరొక్కసారి ఇప్పుడు చూడకుండా చెప్తారండి. రోగములను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులకి శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెలగొట్టుడి. కేవలం కొంతమందికే పరిమితమై ఉంది కాదు. క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన, కొనబడిన, పరిశుద్ధమైన జీవితం కలిగిన ప్రతి ఒక్కరికి ఈ అధికారం ఇవ్వబడుతుందంట. యు బిలీవ్ దాట్ ఏ పునరుత్థానపు శక్తి అయితే క్రీస్తుని మృతులలో నుండి లేపిందో, అదే పునరుత్థానపు శక్తి మీలో నివసిస్తున్నట్లయితే హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు చూడండి, ఒక సిస్టర్ వస్తారా? ఒక సిస్టర్ కమ్ ఫాస్ట్. ఇది నేను ఈ సిస్టర్కి ఇస్తున్నానండి నా బైబిల్. ఓకే, మీరు అలాగ పట్టుకోండి. అలా పట్టుకుని అని ఏం అడుగుతుందంటే, నాకు బైబిల్ ఇవ్వా, బైబిల్ ఇవ్వా, బైబిల్ ఇవ్వా అని ఉంది. ఎక్కడుంది బైబిల్? ఎక్కడుందండి? మరి నన్ను ఎందుకు అడుగుతుంది? మరలా అడగండి సిస్టర్. భలే యాక్టింగ్ చేస్తుంది. మీ దగ్గరే ఉంది కదండి. అది మీ దగ్గరే ఉంది, నేను ఆల్రెడీ ఇచ్చేసాను మీకు, అయినా ఇవ్వండి అంటుందండి. అదే బైబిల్ అడిగింది, అదే బైబిల్ ఇచ్చాను, మరలా అడుగుతుంది. ఏం చేయమంటారు? నా వల్ల అవ్వదు, నేను క్వైట్గా ఉంటాం బెటర్, ఎంత చెప్పినా వినట్లేదని. ఇదే చేశాడండి యేసయ్య. హల్లెలూయా. దేవుడు కూడా మనకు ఆల్రెడీ అధికారం ఇచ్చాడు. దేవుడు కూడా మనకు ఆల్రెడీ శక్తినిచ్చాడు. దేవుడు కూడా ఆల్రెడీ మనకి స్వస్థత ఆయన సిలువలో మనకి ఇచ్చాడు. ఆయన దెబ్బల వలన మనకి స్వస్థత. అయితే మనము ప్రతిరోజు దేవుని ఆలయంకి వచ్చి, దేవా నన్ను స్వస్థపరచవా, స్వస్థపరచవా. దేవుడు మౌనంగా ఉంటాడంట. చెప్పాను కదా, నీకు ఆల్రెడీ ఇచ్చాను కదా, బైబిల్ చదువు, సరిగ్గా చదువు. అన్నిసార్లు చెప్పాను కదా, నా దెబ్బల వల్ల నీకు స్వస్థత, నా గాయాల ద్వారా నీ రోగాలన్నీ కూడా పోతాయి నేను చెప్పాను కదా, మళ్ళీ అడుగుతుంది ఏంటి అని. చూడండి, కొన్నిసార్లు మా ఇంట్లో ఉన్న సహకారులు
నేను ఒకటి చెప్తాను, 2 చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3 సార్లు చెప్తాను. దాని తర్వాత అదే విషయం అడిగినప్పుడు నేను అసలు వారి వైపు కూడా చూడను. నేను మాట్లాడను. అప్పుడు నాకు ఇది చదివినప్పుడు బాగా అర్థమైంది. నిజంగా అనేక సార్లు మనం కూడా ఆల్రెడీ ఆన్సర్ పొందుకున్నాం, ఆల్రెడీ జవాబు పొందుకున్నాం, ఆల్రెడీ దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కానీ మరలా దేవా నన్ను స్వస్థపరచవా, దేవా నాకు విడుదల దయచేవా. దేవుడు అంటాడు నువ్వు పలుకు, యూ స్పీక్, యూ హ్యావ్ దట్ అథారిటీ. నీకు అధికారం ఇచ్చాను, నీకు శక్తిని ఇచ్చాను, నీ నోట్లో ఉంది జీవం మరణము. నువ్వు పలుకు, నేను ఆల్రెడీ చేసేసాను. ఐ హావ్ ఆల్రెడీ పేడ్ ద ప్రైజ్ ఇన్ ఫుల్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ మోర్. గాడ్ హెస్ సెడ్ దట్. బట్ మనమేమో ఇంకా ఇవ్వా అని అడుగుతున్నాం. అందుకనే ఈ వాక్యము చదువుతున్నాం. దేవుడు స్వస్థపరచుటకు వారికి అధికారము ఇచ్చెను. అయితే మీరు అడుగుతుండొచ్చు, మరి దేవుడు ఆల్రెడీ చేస్తే నాకు ఎందుకు ఇంకా ఈ అస్వస్థత, ఎందుకు ఈ రోగం ఉంది, ఎందుకు ఈ వ్యాధి ఉంది? ఈ ఒక్క వచనం చూద్దామండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 29. మార్కు సువార్త 5:25 నుండి 29. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకుని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఇక్కడ చూడండి, రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ గురించి అనేక సార్లు విన్నాము, కానీ ఐ విల్ గో వర్డ్ బై వర్డ్ అండి. చూడండి, ఆమె మొట్టమొదటిగా రక్తస్రావం కలిగిన స్త్రీ. రెండవది ఏంటిదంటే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయో వ్యయము చేసుకొనెను. చూడండి, ఎంతమంది అనుభవపూర్వకంగా చెప్పగలుగుతారండి, నేను ఈ డాక్టర్ ఆ డాక్టర్కి వెళ్తే నా రోగం బాగవటం కాదు కానీ ఇంకా భయంకరంగా ఇంకా విపరీతంగా మారిందన్న వారు ఉన్నారు. I'm saying I'm not against doctors, I'm not against any medicine, but I'm saying మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళకుండా వ్యాధి రోగం వచ్చిన వెంటనే భయభీతులు చెంది పడకల పైన కూర్చొని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దామా, ఎవరి దగ్గరికి వెళ్దామా అని ఇదే ఆలోచన, క్రీస్తు చేసిన స్వస్థత కార్యం తలంచుకోకుండా ప్రకటించకుండా ఇది చేస్తున్నట్లయితే ఇంకా భయంకరంగా మారుతుంది. జాగ్రత్త. ఈరోజు మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. రోగం గుర్తిస్తున్నారా, వ్యాధి గుర్తిస్తున్నారా? యేసయ్యా నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు నీవే, నీ నామంలో నా అధికారము చెప్పున్నా నేను గద్దిస్తున్నానని మీరు గద్దించాలి. అదే ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారండి చాలా మంది. ఇప్పుడు చూడండి, మీలో చాలా మంది వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి కన్సల్టేషన్ ఫీజు అని ఇంత ఉంటుంది, దాని తర్వాత మెడిసిన్స్కి ఇంత ఫీజు అంటారు, దాని తర్వాత సర్జరీ అంటారో లేకపోతే ఏదో ఒక ట్రీట్మెంట్ అంటారు, దానికి ఇంత అంటారు. ఎందుకయ్యా అంత పెట్టావు అని అంటారండి ఎప్పుడైనా? ఏంటి ఆ ప్రైజ్ ఏంటి అని అంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకోపో, లేకపోతే నీ స్తోమతకు తగినట్టు ఏమైనా నీ లెవెల్ తగినట్టు చూసుకోపో అని పంపించేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం మాత్రము బెదురుతారా? అసలు ఏం మాత్రం మనకు సాయం చేస్తారా? కానీ అదే వారు ఆలయంకి వచ్చి ఎవరైనా లేకపోతే సేవకులో లేకపోతే మీ ముందు ఆఫరింగ్ బాక్స్ వచ్చింది ఎప్పుడు డబ్బులు అడుకునే వాళ్ళే కదండి అని తిట్టుకుంటూ ఉంటారు. ఎంత భయంకరం, ఎంత నీచమైన స్వభావం అండి. సేవకులు అంటే ఆయన వాక్యంలో చెప్తుంది, ఎవరైతే పని చేస్తున్నారో పరిచర్య చేస్తున్నారో వారికి ఏది తక్కువ కాకుండా మీరు చూసుకోవాలని ఆయన వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఫర్గెట్ అబౌట్ ఆల్ దట్. బట్ వీ పుట్ లేబుల్స్. ఆయన ఆలయంలో దేవుని నామంలో మీరు స్వస్థత పొందుతూ యేసుప్రభు ఎప్పుడు చెప్పింది ఏంటిదంటే, మొట్టమొదటిగా ఎవరికి కనపరుచుకోవాలంట? ఆలయంలో ఆ ప్రీస్ట్ దగ్గర, యాజకుడి దగ్గర కనపరుచుకొని చెల్లించాలంటే ఏంటిది? థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. నన్ను స్వస్థపరచావు దేవా, నీకు వందనాలని. కానీ ఆలయంలో వస్తే మాత్రము భిక్షం వేస్తున్నట్టు వేస్తూ ఉంటామండి. డాక్టర్స్కి అయితే ఎంతైనా మనము వెచ్చిస్తూ ఉంటాం. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. డాక్టర్స్ దగ్గర పైన ఉన్నంత నమ్మకము పరమ వైద్యుడైన యేసయ్య పైన ఎందుకు లేదు మనకి? డాక్టర్స్ ఏది అడిగితే గుడ్డిగా చేసేస్తుంటాం. ఎన్ని టెస్ట్ రాస్తే అన్ని టెస్ట్ చేస్తాం. ఎంత ఖర్చు అంటే అప్పులు చేసి మరి ఖర్చు పెడుతూ ఉంటాం. ఇక్కడ అడిగి అక్కడ అడిగి, వీళ్ళు అడిగారు ఈ టెస్ట్ చేయకపోతే కష్టం అవుతుంది అంటాను. అని దేవుని దగ్గరికి వచ్చి ఇది అవసరమా, ఇంత అవసరమా? దేవుడికి భిక్షం ఇచ్చినట్టు ఇస్తామంట. అందుకనే కైను ఆఫరింగ్ ఏబేల్ ఆఫరింగ్కి తేడా ఉందండి. ఈరోజు దేవుడికి ఇంత అవసరమా అని చాలా మంది ఇచ్చేవారు ఉన్నారు, శాపగ్రస్తులుగా మారుతారు. ఏబేలు మనస్ఫూర్తిగా ఇచ్చాడు కాబట్టి
అంటే ఆశీర్వదించబడ్డాడంటే ఏంటి ఆశీర్వాదం? చనిపోయాడు, ఆయనకి ఏం ఆశీర్వాదం అని అంటున్నారేమో. దేవుని చేత మెప్పు పొందటమే గొప్ప ఆశీర్వాదము. ఈరోజు దేవుని దగ్గర మెప్పు పొందుకుంటున్నారా? మీరు వెచ్చించే దాన్ని బట్టి, మీరు ఇచ్చే దాన్ని బట్టి దేవుడు చూసి నిజంగా ఎంత హృదయపూర్వకంగా ఇస్తున్నారు, ఎంత స్వేచ్ఛగా ఇస్తున్నారు, అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఇస్తున్నారు. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఈమె డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా మరింత రోగము తెచ్చుకుందంట. అదే రీతిగా ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడిన, అంటే ఇంకా శ్రమ పొందుకుందంట. అంటే హర్ వ్యాధి, ఆమె రోగం ఇంకా ఇంకా భయంకరంగా మారింది, ఇంకా తీవ్రంగా, ఇంకా నొప్పికరంగా, ఇంకా ఎక్కువగా మారిందంట. ఆమె యేసుని గూర్చి విని ఏం చేసిందండి? యేసుని గూర్చి విని, ఈరోజు మీరు ఎవరి గురించి వింటున్నారండి? ఎవరి గురించి వింటున్నారండి? ఎవరు అద్భుతాలు చేయగలిగిన వాడు ఇక్కడ మన మధ్యలో ఉన్నవాడు? గట్టిగా చెప్పండి, యేసయ్యా అని చెప్పండి. యేసయ్య నామములో. ఆమె ఈరోజు మీరు వినేది కూడా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట, వాక్యమే. ఈరోజు మీరు వింటున్నారు వాక్యం. విన్నంత మాత్రాన మీరు స్వస్థత పొందుకుంటారని కాదు గ్యారంటీ. ఆమె యేసుని కూర్చి విని ఆమె చేయాల్సింది ఏం చేసిందండి? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే, వెంటనే అని చెప్పండి. వెంటనే. రేపా, ఎల్లుండేనా, ఒక సంవత్సరమా? నో, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుంది. మొట్టమొదటిగా మీరు వింటున్నారు, యు ఆర్ లిసనింగ్, బట్ యువర్ యాక్షన్ ఇస్ ఐ హ్యావ్ టు సీక్ జీసస్. ఐ హ్యావ్ టు డిక్లేర్ ద పవర్ ఇన్ జీసస్ నేమ్. ఐ హ్యావ్ టు డిక్లేర్ ద అథారిటీ దట్ ఈస్ ఇన్ జీసస్ నేమ్ అని మీరు కార్యము చేయాలంట. విన్నారు, కరెక్టే. అధికారము కనపరచండి, అధికారపు మాటలు పలకండి. మీ నోట్లో ఉంది జీవము మరణము, నాలుక వశము ఆయన వాక్యము అంత స్పష్టంగా తెలియజేస్తుంది. ఇఫ్ యూ డిక్లేర్ విత్ ఫెయిత్, గాడ్ విల్ డూ ఇట్. అయితే ఈ సూపర్ న్యాచురల్ అథారిటీ దేవుడు మనకిచ్చాడండి.